హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. క్లాస్ టాపర్లు ఎలా అవుతారో తెలుసా? ముందుగానే చదువు మొదలు. టాపర్లు చదువును చివరి నిమిషం వరకు వాయిదా వేయరు. ముందుగానే చదవడం మొదలు పెడతారు. దీంతో ప్రశాంతంగా అన్నీ అర్థం చేసుకుంటారు. పరీక్షలకు టెన్షన్ కూడా ఉండదు. క్లాసులు మిస్ అవరు. టాపర్లు క్లాసులు మిస్ అవ్వరు. టీచర్లు చెప్పే చిన్న చిన్న విషయాలను కూడా నోట్ చేసుకుంటారు. బోరింగ్ లెక్చర్ అయినా వింటారు. కంఠస్థం కాదు, అర్థం చేసుకుంటారు. టాపర్లు కేవలం కంఠస్థం చేయరు, లోతుగా అర్థం చేసుకుంటారు. ఎలా, ఎందుకు అనేది ఆలోచిస్తారు. దీంతో పరీక్షల్లో బాగా రాణిస్తారు. చురుగ్గా చదువుతారు. టాపర్లు కేవలం నోట్స్ చదవడంతో సరిపెట్టుకోరు. సారాంశాలు రాస్తారు. ఫ్లాష్ కార్డ్స్ తయారు చేస్తారు. ఇతరులకు వివరిస్తారు. దీంతో బాగా గుర్తుంటుంది. ప్రాధాన్యతలు తెలుసు. తక్కువ సమయంలో ఎక్కువ చదవాల్సి వస్తే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో టాపర్లకు తెలుసు. కష్టమైన లేదా ముఖ్యమైన అంశాలను ఎక్కువ శక్తి ఉన్నప్పుడు చదువుతారు. నీట్గా వస్తువులు ఉంచుకుంటారు. క్లీన్గా ఉన్న చదువు స్థలం చూడడానికి బాగుంటుంది. చదువులో సమర్థతను పెంచుతుంది. టాపర్లు నోట్స్, పుస్తకాలు, అసెస్మెంట్లు నీట్గా ఉంచుకుంటారు. రొటీన్ పాటిస్తారు. ఖచ్చితమైన రొటీన్ చాలా ముఖ్యం. టాపర్లు ఎప్పుడు పడితే అప్పుడు చదవరు. షెడ్యూల్ పాటిస్తారు. దీంతో క్రమశిక్షణగా ఉంటారు. వాయిదా కూడా వేయరు. బ్రేక్స్ తీసుకుంటారు. టాపర్లు నిరంతరం చదవడం మంచిది కాదని తెలుసు. పోమోడోరో టెక్నిక్ వాడతారు. 25 నిమిషాలు చదువు, 5 నిమిషాలు బ్రేక్. దీంతో ఏకాగ్రతగా ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.